ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో హైడ్రా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సంచలనాత్మకంగా మారుతున్నాయి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికే ఇప్పుడు హైడ్రా షాక్ ఇచ్చింది. ఆయన ఉంటున్నటువంటి నివాసం, కార్యాలయం FTL పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలుగా తేలుస్తూ నోటీసులు జారీ చేసింది. మరోవైపు విపక్షం కేవలం విపక్ష నేతల భవనాలనే టార్గెట్ చేస్తున్నారని విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో హైడ్రా చర్యలను ఏ విధంగా చూడాలి? హైడ్రా ఎవరిని వదిలిపెట్టదా? హైడ్రాకి ఇచ్చినటువంటి టార్గెట్ రీచ్ అయ్యేటువంటి క్రమంలో ప్రధానంగా చెరువుల ఆక్రమణల్ని ఖాళీ చేయించేందుకు ఎంతటి వారితో అయినా తలపడేందుకు సిద్ధంగా ఉందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నేత, ఆయన ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. రామ్మోహన్ రెడ్డి గారు, ఏంటి హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీస్? గత వారం 10 రోజులుగా డిస్కషన్ జరుగుతుంది. 2-3 రోజుల క్రితం కన్వెన్షన్ కూర్చివేత తర్వాత సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళని, ప్రముఖుల నివాసాలను కూడా వదిలిపెట్టరు అనే సంకేతాలు ఇచ్చాయి. ఇప్పుడు దానిలో పీక్ స్టేజ్లో కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరుడి నివాసానికి కూడా నోటీసులు ఇచ్చారు. ఏ విధంగా చూడాలి దీన్ని? అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము, దాని యొక్క ఆచరణలో ఈ సర్కార్కు ఉంటున్నటువంటి చిత్తశుద్ధిని చూడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఆడంబరంగా మొదలు పెట్టేసేసి, అది కూడా కేవలం ఒక పేదవాడి ఇంటి దగ్గరికి పోయో, లేకపోతే చిన్నతర వ్యాపారవేత్తల దగ్గరికి పోయో ప్రొక్లైనర్ల యొక్క ప్రభావాలు, లేకపోతే జేసీబీల యొక్క ప్రభావాలు చూపించేసి చేతులు దులుపుకున్నటువంటివే చరిత్ర చెప్తుంది. కానీ హైడ్రా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి నిర్ణయం తీసుకున్నాం, ఇది ఏం పని చేయడానికి మనం ఈ పెట్టుకున్నాము అని అంటే, ఒక పక్క చెరువులని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి వీటిని, ఈ ప్రకృతి వనరులని, నీటి వనరులని భవిష్యత్తు తరాలకు కూడా అందించేటటువంటి ఒక గురుతర బాధ్యత మనందరి మీద ఫస్ట్ మనుషుల లెక్క ఉంది, ఏ పార్టీ అనేటటువంటిది కాదు. ఈ రోజు ఉంటున్నటువంటి ప్రకృతి వనరులంతా మనమే తినేసేస్తే రేపు పొద్దున పుట్టేటటువంటి పిల్లలకి, మన తదనంతరం మన జనరేషన్స్ కి ఎట్లాంటి సిస్టమ్ ని మనం ఇస్తున్నాము, అంటే ఏం సంకేతం మనం ఇస్తున్నాం అనేటటువంటిది మనం చూడాల్సిన బాధ్యత మన పట్ల ఉంది. ఎందుకంటే చిన్నపాటి వర్షం పడితే రోడ్లు మునిగిపోయి, మ్యాన్ హోలలో పిల్లలు మునిగిపోయి చచ్చిపోవడము, లేకపోతే బండ్లు కొట్టుకుపోయి జరిగిపోతున్నటువంటి దుర్ఘటనలు మనం చూస్తా ఉన్నాం. సో అసలు ఈ రోడ్ల మీదకి వచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా ఏడికి పోతాయి, పైపులకి ఎంచి మళ్ళీ అవే చెరువులకు పోవాలి. కానీ చెరువులు మొత్తం అన్యాక్రాంతం అయిపోయిన తర్వాత పోయేటటువంటి ఆస్కారమే లేనప్పుడు రోడ్లే చెరువులు అవుతున్నటువంటి నేపథ్యంలో మనందరికీ జరుగుతున్నటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని నివారించేటటువంటి దానికి చర్యలకి పూనుకున్నాం మనము. అంతేకాదు, కానీ విపక్ష నేతలు చాలా క్లియర్గా ఆరోపిస్తున్నారు, కావాలని బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి భవనాలను టార్గెట్ చేశారు, అలానే MIMకి సంబంధించినటువంటి భవనాలను టార్గెట్ చేశారు. ఈ విమర్శలు చేస్తున్నారు. దీనికి ఏంటి సమాధానం ఏంటి? ఒకవేళ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే గతంలో 10 ఏళ్ల క్రితం నిర్మాణాలు జరిగినవి ఉన్నాయి, 30 ఏళ్ల క్రితం నిర్మాణాలు జరిగినవి కూడా ఉన్నాయి. అన్నిటిపైన ఒకటే న్యాయం ఉంటుందా? ఒకటే చెప్తాము, కాంగ్రెస్ పార్టీ ఈడ పార్టీలకు కానీ, మతాలకు కానీ, కులాలకు కానీ, ప్రాంతాలకు కానీ ఎట్లాంటి ఆస్కారం లేదు. నో పార్షాలిటీస్. మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే హైడ్రా మొదలు పెట్టింది మా పార్టీలో ఉంటున్నటువంటి టాల్ పర్సనాలిటీ, CWS మెంబర్ ఉన్నటువంటి ఎవరు, పలంరాజు గారి ఫామ్ హౌస్ కించే మొదలైంది. పలంరాజు గారిది కుళ్ళిందా లేదా? హైడ్రా కూలగొట్టిందా లేదా? ఇది ఏ పార్టీ నేత? అంత టాల్ పర్సనాలిటీ దాని జోలికి మేము పోవాలనా? పోకుండా ఉండాలి కదా. మాకు నిజంగానే పార్షాలిటీ గిట్టుంటే. MIM సంగతి కొద్దాం. ఈ రోజు 40 చిల్లర ఎకరాలలో 12 ఎకరాలు MIM నేతలవే కూలగొట్టినాము. అత్యధిక కన్స్ట్రక్షన్స్ కూలగొట్టింది MIM పార్టీ వాళ్ళవే. ఈ రోజు చెరువు కబ్జా చేసినటువంటి వాళ్ళు ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం సంబంధమే లేదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము. చెరువులని కాపాడేటటువంటి దాంట్లో నిన్ననే ముఖ్యమంత్రి గారు చిట్ చాట్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఏమన్నారు? అసలు వయలేషన్స్ ఎన్ని రకాలు చెప్పండి. వయలేషన్స్ ఎన్ని రకాలు అని అంటే, FTL అని, తర్వాత బఫర్ జోన్ అని, తర్వాత నాలాలని, తర్వాత పార్కులకు సంబంధించినటువంటిదైనా, లేకపోతే ప్రభుత్వ భూముల్లో కట్టినటువంటి అక్రమ కట్టడాలైనా, లేకపోతే ప్రైవేట్ భూముల్లో కూడా పర్మిషన్లు లేకుండా కట్టినటువంటి అక్రమ కట్టడాలైనా, ఇవన్నిటిని కూడా మనం తీసుకొని వస్తే ప్రప్రథమంగా ప్రకృతి వనరులు అయినటువంటి, నీటి వనరులు అయినటువంటి చెరువులను కాపాడేటటువంటి దాంట్లో మనం ఈ రోజు నిమగ్నమై ఉన్నాము. దీంట్లో పార్టీలతో సంబంధం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ లైన్ ఏందో ఒకరోజు ఒకరు స్పష్టంగా మాట్లాడతలేరు. సాధారణమైనటువంటి మనుషులని ముసుగులో అంటే ముంగట పెట్టి
ఈ రోజు కబ్జాలు చేసినటువంటి వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నాలు దేనికోసం చేస్తున్నారు? మల్లారెడ్డిది కొడితేనో, లేకపోతే మర్రి రాజశేఖర్ రెడ్డిది కొడితేనో, లేకపోతే రాజేశ్వర్ రెడ్డిది కొడితేనో వీళ్ళకేం నష్టము? సార్ నేను ఒకటి అడుగుతున్నా, వేల మంది ఉంటున్నటువంటిది ఒక ఎకరంలో ఉంటేనేమో అది అవినీతిది అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు, మరి వాటిని కూడా కొడతారని అడుగుతారు. కానీ ఒకడే నేత అయి ఉండి 10 ఎకరాలు కబ్జా చేసి చెరువును మొత్తం కూడా ముంచేసిండు అని అంటే వాళ్ళ జోరికి మాత్రం పోవద్దంట. గతంలో ప్రభుత్వం మారిన వెంటనే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి కొన్ని గోడల్ని కూల్చారు, నిర్మాణంలో ఉన్నటువంటి కొన్ని భవనాలను కూడా అడ్డుకున్నారు. అప్పటికి ఇప్పటికి హైడ్రా ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసులకి అప్పుడు జరిగినటువంటి చర్యలకి తేడా ఏంటి? ఎందుకంటే అప్పుడు రిజల్ట్ వచ్చిన వెంటనే ఇదో కక్ష సాధింపు చర్య అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలిగింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? క్లారిటీ ఉందా? రెండింటికి ఏమైనా వేరియేషన్ ఉందా? ఖచ్చితంగా ఉంది. నేను ఒకటైతే అంట, బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, మా నాయకులని బ్లాక్మెయిల్ చేయనీకే, మా నాయకులని పార్టీలో మార్చుకోనికే ఇవన్నీ బెదిరింపు చర్యలు చేస్తా ఉన్నారు అని అంటున్నారు. మీరు చెప్పింది అంటేనే జవాబు కూడా ఉందండి. మల్లారెడ్డి గోడలు గులగొట్టి బిల్డింగులు గులగొట్టిన తర్వాత మల్లారెడ్డి మా పార్టీలో చేరనీకే ఎక్కడెక్కడ తిరిగిండో ప్రపంచం అంతా తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కర్ణాటక పోయిండా, ఇంకొకడికి పోయిండా, కాలు మొక్కిండా, ఏలు మొక్కిండా, ససేమిరా మేము పార్టీలో కూడా చేర్పించుకోలేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమే గిట్ట పార్టీలో చేర్పించుకునేది ఉంటే కేవలం మల్లారెడ్డి గారిని కూలగొట్టినందుకు ఆయన వస్తుందని చెప్పి ఆ తీగ పట్టుకొని మీతో కూడా గుంజుకునేటటువంటి ఆస్కారం మాకుండే కదా. కానీ మేము ఆ పని చేస్తలేం కదా. దయచేసి మాకుంటున్నటువంటి చిత్తశుద్ధిని చూడండి. మాకు నిజంగా కూలగొట్టి బెదిరించి అలా గుంజుకోవాలనుకుంటే ఈ పాటికే మొన్న అసెంబ్లీ సెషన్స్ లోనే బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ అనేది విలీనం అయిపోయేది. బీఆర్ఎస్ పార్టీ లెక్క గిట్ట మనం చేస్తుంటే ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం, కేటీఆర్ గారు అక్రమ కట్టడాల లీజుకు తీసుకొని సిగ్గు లేకుండా ఉన్నదే కాక ఈ రోజు మిగతా ఏమంటారు సైట్లు చూపించి అవి కూడా కూలగొడతారు అంటుండంటే నీ నాలెడ్జ్ లో ఉంది అవి కూడా ఇల్లీగల్ అని చెప్పి. మరి నువ్వు 10 సంవత్సరాల మంత్రి లేకుండా నువ్వు ఏమేలుగా పెట్టినావు? అక్రమ కట్టడాలలో ఈ రోజు ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు చేసుకొని మీ రాజభోగాలకు అనుభవించుడు తప్ప నువ్వు మంత్రి లెక్క వ్యవహరించినటువంటి తీరు కానీ, లేకపోతే మనకు ఉంటున్నటువంటి నీటి వనరులని కాపాడేటటువంటి బాధ్యతని మీద ప్రజలు పెడితే నువ్వు భోగాలు అనుభవించినావు తప్ప బాధ్యతకి ఏ రోజు వ్యవహరించిన దాఖలా లేవు. కానీ మరి మీ దగ్గరికి ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు కదా. ఇప్పుడు చేవేళ్ళ నుంచి కాళీ యాదవ్ కావచ్చు, ఇటు శేర్లింగంపల్లి నుంచి గాంధీ గారు కావచ్చు, వీళ్ళందరూ బీఆర్ఎస్ నుంచి గెలిచాడు కదా. ప్రకాష్ గౌడ్ కావచ్చు, సిటీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి నాయకులు. మరి ఇక్కడ వీళ్ళ విషయంలో ఆ సూత్రం వర్తించదా? ఎట్లా వర్ణించి ఇప్పుడు దానం నాగేందర్ గారు మా పార్టీలోకి వచ్చేసిండ్రు. దానం నాగేందర్ గారి విషయమే కదా హైడ్రాకి సంబంధించినటువంటిది. పోయి ఆడ కులగొడితే దానం నాగేందర్ గారు హైడ్రా కమిషనర్ కి వ్యతిరేకంగా ఏదైతే మాట్లాడిండో దాన్ని కూడా ఒక రోజు మొత్తం నడిపినాం కదా, 1-2 రోజులు. మరి మా పార్టీలోకి వచ్చిండు కదా అని చెప్పి మేము ఏమైనా ఎగ్జామ్షన్ చేసినామా? చేయలేదు కదా. మీరు ఒకసారి గమనించండి, మా పార్టీ టాల్ పర్సనాలిటీ అయినటువంటి పల్లం రాజు గారి సైట్ అయినా, లేకపోతే మా పార్టీలకు వచ్చి ఆల్రెడీ మేము అభివృద్ధి చూసే వస్తున్నామని చెప్పినటువంటి నేతలదైనా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టు బెదిరింపు చర్యలకు మాత్రమే పూనుకుంటున్నాం అని అంటే మల్లారెడ్డి గారి పట్ల మేము చేసినటువంటి చర్య అయినా, ఎక్కడనన్నా మేము తప్పులు తడకలేకపోయినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఒక మనిషి ఎంత పారదర్శకంగా ఉండాలనో అంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. తన మన అనేటటువంటి భేదాలు లేవని చెప్పి చెప్పిండు. ఇక్కడ ఎట్లాంటి పార్షాలిటీ లేవు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.